ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఒక రైట్ హ్యాండ్ గా మారారా, కుడిభుజంగా మారారా అనేది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ప్రాధాన్యత గాని, ఆయన ఇచ్చిన గౌరవమే గాని, వీళ్ళిద్దరి మధ్య ఉన్న సత్సంబంధాలు కానీ, వీళ్ళిద్దరూ కలిసినప్పుడు జరిగే సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. దేశంలో ఎవ్వరికి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, ఏ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి కానీ, గవర్నర్కి కానీ, ఇంకా పెద్ద స్థాయి నాయకులకు ఎవరికి లేని సత్సంబంధాలు అనేవి, ముఖ్యంగా ఆ మంచితనం, మాట విధానం, కలుపుదొలుతనం ఏదైతే ఉందో ఇవి కేవలం నరేంద్ర మోదీ గారికి, ఈ వైపు పవన్ కళ్యాణ్ కి వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి సాన్నిహిత్య సంబంధాలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనం మీడియా ముఖంగా చూస్తూనే ఉన్నాం. 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అంతగా పెద్దగా అంత లోతు పరిచయాలు అనేవి లేవు. 2024 ఎన్నికల సమయం వచ్చేసరికి బీజేపీని, టీడీపీని, జనసేనతో కలుపుకొని ఎన్నికలు జరపడం జరిగింది. ఆ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో వన్ సైడ్ గా విన్నింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ గెలిచిన స్థానాలు ఏవైతే ఉన్నాయో కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవ్వడానికి ఒక కీలక కీ రోల్ ప్లే చేసేటట్టు పవన్ కళ్యాణ్ పనిచేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యంగా దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని వీళ్ళిద్దరినీ కూడా ఆ స్థాయిలో కూర్చోబెట్టడానికి పవన్ కళ్యాణ్ కీ రోల్ ప్లే చేశారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తానే ఉంటారు. అప్పటి నుంచి కూడా నరేంద్ర మోదీ గారికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఏంటో కూడా చాలా లోతుగా తెలిసింది. 2024 ఎన్నికల తర్వాత ఎన్డీఏ పార్లమెంటు మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ పార్లమెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పవన్ అయ్యే ఏ ఆంది హే అని చెప్పి ఒక డైలాగ్ అనేది, ఒక భారీ ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా చాలా మీటింగుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు కానీ, ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒకవైపు మెగాస్టార్ ని, ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని, మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇద్దరు కూడా ఉంటూ ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ ఫోటోలు ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి అంత సన్నివేశం లోతుగా వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ యొక్క నిబద్ధత, నిజాయితీ, తన యొక్క రాజకీయంగా ప్లే చేసిన కీ రోల్ ఏదైతుందో అది చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఒక బోర్డును తీసుకురావాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా ధ్వజమెత్తారో అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ, ముఖ్యంగా బీజేపీ నాయకులకి, ఆర్ఎస్ఎస్ వాదులకి అందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రముఖమైన వ్యక్తిగా చాలా బలంగా వినిపించడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా కీలకంగా చూసుకుంటే ఇండియాలో సౌత్ ఇండియా సైడ్ ఇప్పటికే కూడా హిందుత్వం అనేది కొంత బలహీనపడ్డం, ముఖ్యంగా బీజేపీ కూడా చాలా బలహీనపడ్డం. దాన్ని పటిష్టం చేయాలంటే మనకి ఒక బలమైన ఆయుధం కావాలి. ఆ ఆయుధం అనేది వజ్రాయుధం లాగా ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ని ఎంచుకున్నట్లు మనకైతే సమాచారం తెలుస్తుంది. కానీ అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ గారు ఏ సభా వేదికగా ఎక్కడ కలుసుకున్నా కానీ వాళ్ళిద్దరి మధ్య మాటలు కానీ, సన్నివేశాలు కానీ చాలా చూడముచ్చటగా ఉంటాయి. రీసెంట్ గా మనం చూసాం, అమరావతి పునఃప్రారంభ పనులకు వచ్చిన మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగానికి ఫిదా అయ్యి పవన్ కళ్యాణ్ ని పిలిచి మరీ కూడా ఆయనతో మాట్లాడి ఒక చిన్న చాక్లెట్ అనేది గిఫ్ట్ గా ఇచ్చి ఆయనతో నవ్వుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇలాంటి సన్నివేశాలు గతంలో కూడా జరగడం జరిగింది. ఎంతో మంది దేశంలో పెద్ద పెద్ద నాయకులు ఎంతో మంది ఉన్నా కానీ వాళ్ళందరికీ దక్కని స్థాయి అనేది కేవలం పవన్ కళ్యాణ్ కే దక్కింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా 2 రోజుల కింద ఎన్డీఏ పక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పటికే కూడా భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అందులో 20 రాష్ట్రాలకు పైగా బీజేపీ హవా, ఎన్డీఏ కూటమి హవా అనేది నడుస్తుంది. అయితే ఎన్డీఏ కూటమి హవా నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక భోజనానికి ఇన్విటేషన్ ఆహ్వానించడం అయితే జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పోస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు ఒక నిజమైన రియల్ లీడర్ తో నేను కలిసి భోజనం చేస్తున్నానని చెప్పి తన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో పవన్ కళ్యాణ్ గారు, ఈ వైపు ఇంకోవైపు మహారాష్ట్రకి చెందిన డిప్యూటీ సీఎం అయిన ఏక్నాథ్ షిండే, శరద్ పవార్, ఇంకొక సీఎం, ఇంకో పార్టీకి చెందిన సీఎం ఎవరైతే ఉన్నారో వీళ్ళ 5గురు కూడా కూర్చున్న ఫోటో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన పోస్ట్ చేసిన తర్వాత నుంచి కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ఒకటే మాట, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నరేంద్ర మోదీ గారికి ఒక రైట్ హ్యాండ్ గా మారిపోయారా? ఖచ్చితంగా అదే అనేటట్టు చాలా కీలకంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోదీ గారు ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది అలాగ ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్డీఏ పక్ష
విపక్ష నేత పార్టీలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పవర్ఫుల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజనానికి నరేంద్ర మోదీ గారు బీజేపీ తరపున ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. కానీ పవన్ కళ్యాణ్ గారిని తను కూర్చున్న టేబుల్లో కూర్చోబెట్టి ఎదురుగా కూర్చోబెట్టుకోవడం అయితే జరిగింది. మిగిలిన నేతలందరూ కూడా వేరే వేరే టేబుల్స్ లో అయితే కూర్చోవడం జరిగింది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారికి జాతీయ స్థాయి రాజకీయాల్లో తనకంటూ కూడా ఒక మంచి గుర్తింపు అయితే ఉంది. అది ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఒక రైట్ హ్యాండ్ గా, ఒక కుడి భుజంగా, ఇంకా లోతుగా చెప్పాలంటే ఆయనకి ఒక సొంత తమ్ముడిలాగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి చాలా చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా సరే వీళ్ళిద్దరి సాన్నిహిత్యం అనేది, సత్సంబంధాలు అనేవి చాలా కీలకమని మనం అయితే చెప్పుకోవచ్చు.